హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నేను నిన్న పోస్ట్ చేశాను కదండి షార్ట్ వీడియోలో. మేము శివాలయానికి అయితే వెళ్తున్నామని. మేము ఎక్కడికి వచ్చామంటే అండి, మడికి గ్రామంలో ఉన్నటువంటి శివాలయానికి అయితే వచ్చామండి. ఈ ఈ శివాలయం చాలా పురాతనమైనటువంటిదండి. ఈ దేవాలయం యొక్క చరిత్ర చూసుకుంటే పూర్వకాలంలో భృగు మహర్షి మణికర్ణికుడు అనేటువంటి గంధర్వుని శపించారంటండి. అప్పుడు ఆయన పరమశివుడి కోసం తపస్సు చేశారంట. ఆ సమయంలో పరమేశ్వరుడు అంకతలంపైనటువంటి పార్వతీదేవిని విడిచిపెట్టి ఈ గంధర్వుని దగ్గరికి అయితే వచ్చారంటండి. అప్పుడు పార్వతీదేవికి అయితే కోపం వచ్చిందంట. వచ్చి కత్తి పూనుకుని ఈ గంధర్వుని సంహరిద్దామని చెప్పేసి అమ్మవారు అయితే వచ్చారంట. అప్పుడు పరమశివుడు పార్వతీదేవిని శాంతింపచేసి ఈ భార్యాభర్తలిద్దరూ కూడా ఈ గంధర్వునికి దర్శన భాగ్యం కల్పించారంటండి. అప్పుడు శివయ్య అడిగారంటండి ఆ గంధర్వుని, నీకు ఏం వరం కావాలి మణికర్ణికుడు అని అడిగితే, స్వామి నా శాప విమోచనం తొలగించి నన్ను మిగిలిన గంధర్వులతో నన్ను కలపండి, నా గంధర్వ రూపాన్ని నాకు తిరిగి ఇప్పించండి అని ప్రార్థించారంట. అప్పుడు పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూడా, సరే అయితే మేము నీకు ఎలా అయితే దర్శనమిచ్చామో అలాగే మా మూర్తులని ఇక్కడ నువ్వు తపస్సు చేసినటువంటి ప్లేస్లో మమ్మల్ని ప్రతిష్ఠించు. తర్వాత నువ్వు ఇక్కడికి ఎదురుగా ఉన్నటువంటి గోదావరిలో స్నానం చేసిన తర్వాత నీకు నీ గంధర్వ రూపం అనేటువంటి తిరిగి వస్తుందని చెప్పి స్వామివారు చెప్పారంటండి. ఈయన అలానే ఆ గంధర్వుడు అలాగే స్వామివారిని అమ్మవారిని ప్రతిష్ఠించారంటండి. వెళ్ళి గోదావరిలో స్నానం ఆచరించిన తర్వాత ఆయన గంధర్వ రూపం తిరిగి వచ్చిందంట. అప్పటి నుంచి ఇక్కడ స్వామివారు సోమేశ్వరుడుగా దర్శన భాగ్యం కల్పిస్తున్నారంటండి ప్రజలకు. అలాగే అమ్మవారు ఏ రూపంలో కత్తి పట్టుకుని వచ్చారు కదా, కాబట్టి అమ్మవారు కత్తి పట్టుకుని బాల త్రిపుర సుందరదేవిగా మనకి భక్తులకైతే దర్శనం కల్పిస్తున్నారంటండి. అలాగే ఈ గ్రామం అనేటువంటిది మణికర్ణికాపురంగా పిలువబడిందంటే అప్పటి నుంచి కూడా ఎంతోమంది ఈ స్వామివారిని దర్శించుకుని తమ పాపాలను నిష్కృతి చేసుకుంటున్నారంటండి. ఇలా ఉండగా ఒకరోజు నారద మహర్షి వారు నవగ్రహ బాధలను తొలగించడానికి ప్రజలకి నవజనార్దన క్షేత్రాలను నెలకొల్పుదామని చెప్పేసి అనుకుంటున్నారంటండి. ఆ సమయంలో మొదటి నవజనార్దన క్షేత్రాన్ని ధవళేశ్వరంలో స్థాపించారంటండి. అక్కడ ప్రతిష్ఠించిన తర్వాత రెండవ నవజనార్దన క్షేత్రాన్ని వేమగిరిలో ప్రతిష్ఠిద్దాం అనుకున్నారంట. అప్పుడు పరమశివుడు నారదుడి వారికి ఆకాశవాణి రూపంలో, నేను మణికర్ణికాపురం అనేటువంటి గ్రామంలో నేను కొలువై ఉన్నాను పశ్చిమముఖంగా అని చెప్పారంటండి. నాకు అభిముఖంగా జనార్దన స్వామి వారిని సుదర్శన ముద్రతో ఇక్కడ నా దేవాలయం పక్కనే ఆయన్ని కూడా ప్రతిష్ఠించమని చెప్పారంటండి పరమశివుడు ఆకాశవాణిలో. అప్పుడు నారదుడు సరే అని చెప్పేసి ఇక్కడ స్వామివారిని ప్రతిష్ఠించారంటండి సుదర్శన ముద్రలో. మనకి నవజనార్దన క్షేత్రాలకి చాలా మహిమ ఉందండి. దానికి కూడా ఒక పురాణ గాథ అయితే ఉందండి. పూర్వం కృతయుగంలో నారద మహర్షి మరికొంతమంది మునీశ్వరులు కలిపి విష్ణుమూర్తి కోసం ఘోర తపస్సు చేశారంటండి. చాలా సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత శ్రీ మహావిష్ణువు నారద మహర్షికి మిగిలిన ఋషులకు కూడా ప్రత్యక్షమయ్యారంటండి. మీకు ఏం కావాలో కోరుకోమని చెప్పి అన్నారంట. అప్పుడు స్వామి, వచ్చే యుగాల్లో మనకి కలియుగం అనేది వస్తుంది కదా స్వామి, కాబట్టి భక్తులు అనేటువంటి వారు అల్పాయుష్తో అజ్ఞానులు పుడతారు, కాబట్టి వాళ్ళని ఉద్ధరించడానికి స్వామి నువ్వు ఇక్కడ ఈ గోదావరి తీరంలో నువ్వు కొలువై ఉండి స్వామి అని చెప్పేసి నారద మహర్షులు మిగిలిన ఋషులు కూడా కోరారంటండి. వారి కోరిక ప్రకారము స్వామివారు మనకి ఇక్కడ ప్రతిష్ఠించడానికి ఒప్పుకున్నారంటండి. అయితే స్వామివారి మూర్తి నుంచి వీళ్ళకి ఎలా అయితే ప్రత్యక్షమయ్యారో అలాగే ప్రతిష్ఠించాలని చెప్పి స్వామివారు అన్నారంటండి. అప్పుడు స్వామివారి మూర్తి నుంచి 9 కళలను తీసుకుని 9 క్షేత్రాలు ప్రతిష్ఠించాలని చెప్పి అనుకున్నారంటండి. ఈ మనకి మొదటి క్షేత్రం అయితే నవజాతర క్షేత్రాలు మొదటిది మనకి ధవళేశ్వరంలో ఏర్పాటు చేశారండి. రెండోది మనకి ఈ మడికి గ్రామంలో ఏర్పాటు చేశారండి. ఇక్కడ స్వామివారు సుదర్శన ముద్రతో ఉంటారండి. భక్తులు ఈ దేవాలయాన్ని ఒకే రోజు దర్శించుకుంటారండి. ఇవన్నీ కూడా మనకి నియర్లోనే ఉంటాయండి. నవజాతర క్షేత్రాన్ని నారద మహర్షి ప్రదర్శించారు. ధవళేశ్వరంలో యోగముద్ర, మడిగి సుదర్శన ముద్ర, జొన్నాడు అభయముద్ర, ఆలమూరు ఉగ్రముద్ర, మండపేట భోగముద్ర, కపిలేశ్వరపురం పద్మాసన ముద్ర, కోరిమేర సాధక ముద్ర, మాచ జ్వాలముద్ర, కోటిపల్లి సిద్ధముద్ర. ఈ క్షేత్రాలకి అండి కార్తీక మాసంలో ఒకే రోజు మనకి ఇవన్నీ దర్శించుకోవడానికి వీలుగా మనకి రాజమండ్రి బస్ స్టాప్లో అయితే మనకి బస్సెస్ వేస్తారండి. కార్తీక మాసంలో అయితే అవైలబుల్గా ఉంటుందండి. చాలామంది వాళ్ళు దర్శించుకుంటారు, ఒకే రోజు దర్శించుకుంటారు ఈ దేవాలయాన్ని. మడికి గ్రామం ఆలమూరు మండలంలో ఉందండి, కోనసీమ జిల్లాలో ఉంది. ఇది రావులపల్లి నుంచి 13-14 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రాజమండ్రికి 26 కిలోమీటర్లు, మండపేటకేమో 8 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుందండి.
ఈ జనార్దన స్వామివారి ఆలయం లోపలికి వెళ్ళే ముందర మనకి ఇలా జనార్దన స్వామివారి శ్లోకంలో అయితే ఒక పక్క వేరే పక్క అయితే స్థల పురాణము అలాగే నవజనార్దన క్షేత్రాల యొక్క ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇస్తారండి ఇక్కడ. ఇంకా ఆలయం లోపల అయితే ఎలా అయితే ఉందండి, సీసీ కెమెరాలు కూడా ఉన్నాయండి ఇక్కడ. అదిగోండి మనకి అది జనార్దన స్వామివారి లోపల ఉంటారండి. మనకి లోపల ఈ జనార్దన క్షేత్రానికి సంబంధించినటువంటి ఆ టెంపుల్స్ యొక్క ఫోన్ నెంబర్స్ కూడా ఇచ్చారండి అక్కడ. అంటే ఒకే రోజు దర్శించుకుంటారంటే అక్కడ స్వామి పూజారి గారు కూడా చెప్పారండి. ఇది టెంపుల్ లోపల ఇలా ఉంది. అదిగోండి స్వామివారు అయితే ఇలా దర్శనం అయితే ఇస్తున్నారు. జనార్దన స్వామివారు నిజంగా ఒక రోజులో చూడాల్సిన క్షేత్రాలండి. వీటిని దర్శిస్తే కనుక నవగ్రహ బాధలన్నీ తొలుగుతాయంటండి. ఇదిగోండి లోపల కూడా ఇలా మనకి గోడ మీద అయితే ఇలా ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారండి. అక్కడ ఏ టెంపుల్ సంబంధించినటువంటి ఆ టెంపుల్ యొక్క ఫోన్ నెంబర్స్ కూడా ఇచ్చారండి. మనం కావాలంటే ఆ నెంబర్కి ఫోన్ చేసి మనం పూజలు కూడా చేయించుకోవచ్చు అంటండి. ఆ ఫెసిలిటీ కూడా ఉంది. ఆలయం లోపలికి వెళ్ళిన తర్వాత మనకి కుడి ప్రక్కగా వేణుగోపాల స్వామివారు కూడా మనకి దర్శనం అయితే ఇస్తున్నారండి. ఇలాగా ఇదిగోండి ఇక్కడ మన నోటీస్ బోర్డులో చూడండి ఫోన్ నెంబర్స్ కూడా ఇచ్చారు చూసారా. మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఇస్తున్నారండి ఇలాగా. ఇదిగోండి ఇదైతే ఆలయం బయట నుంచి వ్యూ అండి. అదిగోండి ధ్వజస్తంభం ఉంది కదండి, ఇది జనార్దన స్వామివారి ఆలయం అండి. మనకి ఎంటర్ అవుతుంది మనకి జనార్దన స్వామివారి ఆలయం అయితే కనిపిస్తుందండి. ఇదిగోండి ఇలా ఉంటుంది. ఆలయాన్ని ఆనుకుని పక్కనే శ్రీ కోదండ స్వామివారి మందిరం కూడా ఉందండి. బయట ఇలా సాయిబాబా వారి చిన్న విగ్రహం కూడా ఉందండి ఆలయం బయట. ఇదిగోండి మనమైతే లోపల ఈ రామ ఆలయాన్ని కూడా దర్శిద్దామండి. ఇది కోదండ స్వామివారి ఆలయం అండి. ఇదిగోండి స్వామివారు అయితే మనకి ఇలా దర్శనం ఇస్తున్నారండి. విగ్రహాలు కూడా చాలా బాగున్నాయండి. ఈ ఆలయం పక్కనే దుర్గమ్మవారిని కూడా నిలబెట్టారండి దసరా నవరాత్రులు కదా. ఇంకా అమ్మవారిని కూడా దర్శించుకున్నాము. నా వీడియో కనుక మీకు నచ్చుంటే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.